వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాలలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యి వినియోగంతో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆటోనగర్లోని శివాలయంలో మహాహోమంకు సతీ సమేతంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో శ్రీవారి నైవేద్యంకు వినియోగించే జంతువు కొవ్వును కలిపిన నెయ్యిని వాడటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. స్కిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని ఆయన తెలిపారు. దేవుడిపై నమ్మకం లేని భూమన కరుణాకర్రెడ్డి కోనేటిలో మునిగి ప్రమాణం చేస్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరని ఆయన తెలిపారు. కేవలం తన తప్పులను మన్నించమని కరుణాకర్రెడ్డి శ్రీవారిని మొక్కుకున్నారని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కారకులు జైలుకెళ్లడం ఖాయమని ఆయన తెలిపారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోకల మల్లికార్జున్, రాజారెడ్డి, కీర్తన, గోపి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు. ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు, 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి, తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.